ఓ తాత నువ్వేం తింటావో జర చెప్పరాదే 60 ఏండ్లు దాటినా అట్ట కట్టున్నావు. అవ్వా నీకో 70 ఏండ్లు ఉంటాయానే ఇంకా కూడా కళ్ళద్దాలే లేవేందే. గా సీక్రెట్ ఏందో నాకు కూడా చెప్పరా అజ్జరా. అబ్బేరో కొడుకో రమేష్ గా నోళ్ళ తాత సెంచరీ కొడుతుండట, పెద్ద కేక్ కట్ చేస్తారట. నీ అవ్వ 30 ఏళ్ళు కూడా రాలే అప్పుడే డొల్క అయినవేమ్రా. మా మన్మన్ లగ్గం చూసేదాకా బతికితే బాగుండేరా, పానం కుసకుస ఉంటుంది అని మాట్లాడుకుంటుంటారు. అయితే బండికి బిరేకేసి ఆపినట్టు ఏజ్ కూడా ఆపితే ఎట్లుంటది? ఓ 10 ఏళ్ళు లావుస్ పెరిగితే సూపర్లే. సినిమా కథ చెప్తలేములో ఏఐ టెక్నాలజీ తోటి పక్కా పెంచొచ్చురాట. అమెరికాలో 2 కంపెనీలు కలిసి 1500 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు చాలు చేసినాయి. ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కానీ ఆ టెక్నాలజీ వచ్చానంటే జ్వరం వస్తే గోలిమింగి నయం చేసుకున్నంత తలకగా ఆవుసు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే పడుసోళ్ళు నడిడుకు రారు, ముసలోళ్ళకి ఇంకింత ముసలితనం రాదు. 70 ఏళ్ళు బతికేటోళ్ళు 80 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికేటోళ్ళు 90 ఏళ్ళు బతుకుతారట. అదెట్లా అంటే చెట్టు ఏళ్ళబలంతో బతికితే మనిషి పెయిలుండే కణాలతోటి బతుకుతాడు. అగో గవ్విటి మీద నజరేసిండ్రు. ఎండిన చెట్టు మళ్ళా ఇగురు పెట్టినట్టు పెయిల ముసలైన కణాలకు తాకత్ తెప్పిస్తారట. ఇక అప్పుడు చానేళ్ళు వయస్థానమే ఉంటది. ఏజ్ పెరిగినట్టు అగుపడద్దు, పడుసోళ్ళ అగుపడాలని మనోళ్ళు తక్కువ కష్టపడుతున్నారా మరి? 30 ఏళ్ళకే ముఖం మీద ముడతలు, 40 ఏళ్ళకే నడుము నొప్పులు, ముంగట బొత్తాన్ని ఎత్తిల బట్ట. 60 ఏళ్ళు వచ్చినాయంటే కట్టె లేకుండా నడవలేని పరిస్థితి. కోటాను కోట్ల ఆస్తులున్నా హౌస్ పెంచుకునే మందు లేకపాయే. ఈ ప్రయోగం సక్సెస్ అయినంటే ఎంత ఖర్చు అయినా మంచిదే. ఎక్కువ రోజులు బతకాలని కాయిష్ వాడుతోళ్లకు ఏ అమృతం లెక్కనే అవుతుండొచ్చు పో.